హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఎగ్. దానికి వచ్చేసి ఫస్ట్గా కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత దాన్ని వేడి నీళ్ళలో వేసి ఒక్క 1 మినిట్ 2 మినిట్స్ మరగపెట్టండి. ఇలా వేడి నీళ్ళలో వేయడం ద్వారా అందులో ఏమన్నా పురుగులు ఉంటే సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు కాలీఫ్లవర్ని వాటర్ డ్రైన్ చేసేయాలి. డ్రైన్ చేసిన తర్వాత ఒక 6 ఎగ్స్ తీసుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి మనం గుడ్డు పొట్టు చేస్తాం కదా, దాంట్లో ఉప్పు కారం అన్నీ వేసి చేస్తాము. సో ఇది ఉప్పు కారం ఏం లేకుండా జస్ట్ గుడ్డు పొట్టు చేసి పెట్టుకోవాలి ఇలాగా. దాని తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసేయండి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి కాస్త ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత అందులోకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి, టేస్ట్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయల్లో కొంచెం పసుపు వేసి కాలీఫ్లవర్ వేసి ఒకసారి మూత పెట్టేసేయండి. ఆవిరికి ఎక్కువ మగ్గుతుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత తీసి ఆ పసుపునంతా ఒకసారి కలుపుకోండి. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత తగినంత సాల్ట్ వేయండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వండాలండి. ఉప్పు వేసిన తర్వాత మనకి కాలీఫ్లవర్లో ఇలాగ నీళ్లు ఊతాయి. ఒక 5 మినిట్స్ తర్వాత ఎగ్, ఇందాక పొట్టు చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసి దాని మీదనే కాస్తంత కారం, ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకోండి. రెసిపీ వచ్చేసి చాలా తొందరగానే అయిపోతుందండి. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. అందులో ఉన్న నీరంతా ఇంకిపోవాలి. కలుపుకొని దాని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే కాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.